దేవదూతలు, దేవుని యొక్క సైన్యం అనబడిన దేవదూతలు అపవాది తంత్రముల నుండి మనల్ని రక్షించడానికి, అపవాది యొక్క తంత్రాల నుంచి మనల్ని విడిపించడానికి అనుక్షణము కూడా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడాను ఏదో రకంగా మంచిగా ఉన్నవారిని, నీతిగా ఉన్నవారిని, పరిశుద్ధంగా ఉన్నవారిని అపరిశుద్ధత పరచాలనేటువంటి ఉద్దేశం ఆది నుంచి కూడాను, ఆదిలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని నేటి ఉన్నటువంటి మన వరకు కూడాను ప్రతి ఒక్కరిని శోధిస్తూనే ఉంది అపవాది తంత్రాలు అనేటువంటి వాడు. వాడి పని అది. వాడు ఎక్కడ కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎక్కడ కూడా వదిలేసినటువంటి వాడు కాదు. వాడి తంత్రాలను చోటిచ్చినటువంటి అనేక మంది మరణం పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదాము మొదలుకొని, నీవు నేననే కాదు. ఆదాము చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా దేవుని సముఖంలో దేవునితో సహవాసం చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పోడు అయిపోతావు, నువ్వు ఉన్నతమైన వాడు అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు అని చెప్పగానే ఆదాముకి ఏం పుట్టేసిందండి? ఒక రకమైనటువంటి ఆశ కలిగింది. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం. ఆదాము వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఎవరిది దోచుకోలేదు, ఎవరిది ఆశించలేదు, ఎవరిది పట్టుకుపోలేదండి. ఆయన చేసింది ఏంటంటే దేవుని మాటను ఏం చేశాడు? తప్పిపోయాడు, మీరిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే చోటు లేనిది, ఆజ్ఞ అతిక్రమమే ప్రతి విషయాలకి కూడా నిదవుతుంది. కనుక అపవాది మనం చోటు ఇవ్వకూడదు, అపవాది తంత్రాలకు అసలు చోటు ఇవ్వకూడదని దేవుడు వాదించాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము. ఎఫెసీ 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు